ఈరోజు మనం హీమోడయాలసిస్ గురించి తెలుసుకుందాం. డయాలసిస్ అనేది మన కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు చేసే ఒక ఆర్టిఫిషియల్ ప్రక్రియ. నమస్తే, నా పేరు డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. కిడ్నీ పనితీరుని మనం జిఎఫ్ఆర్లో మెజర్ చేస్తాం. జిఎఫ్ఆర్ వాల్యూ అనేది 15% కంటే తగ్గినప్పుడు మరియు కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో నేను చెప్పబోయే కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు మనం డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. అవి ఎలాంటి లక్షణాలు అంటే, మన శరీరంలో వాటర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు, లంగ్స్లో వాటర్ ఫామ్ అయినప్పుడు మనకి ఆయాసం అనేది డెవలప్ అవుతుంది. అలాంటి సందర్భంలో మనం ఎమర్జెన్సీగా డయాలసిస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే శరీరంలో యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు మరియు పొటాషియం లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు మనం డయాలసిస్ అనేది చేసుకుంటాం. ఇంకా స్టేజ్ 5 పేషెంట్స్లో ఆయాసం అనేది రావడం, త్వరగా అలసిపోవడం, ఆకలి మందగించడం, వాంతులు రావడం, కన్ఫ్యూజన్లో ఉండడం, ఇలాంటి సందర్భంలో కూడా మనం డయాలసిస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. మన అశ్విని హాస్పిటల్లో అత్యాధునికమైన డయాలసిస్ మెషిన్స్, డయాలైజర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ మరియు డాక్టర్స్ ఫెసిలిటీ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మనం ఇక్కడ స్ట్రిక్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ మరియు డయాలసిస్ వాటర్ అనేది ప్రపంచ నాణ్యతలకు ఈక్వల్గా మెయింటైన్ చేస్తున్నాం. మనం ఈ డయాలసిస్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వారు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు అనేది తక్కువగా తీసుకోవాలి. అలాగే నీరు డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మేరకు మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ అనేది కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మనం డయాలసిస్ స్టార్ట్ అవ్వకముందు ప్రోటీన్ అనేది కంట్రోల్ చేసుకోమని చెప్తాం. ఒకసారి డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్ని అధిక మోతాదులో, అంటే 1.5 గ్రామ్ పర్ కేజ్ బాడీ వెయిట్లో ప్రోటీన్ తీసుకోమని చెప్తాము. అలాగే పొటాషియం కంటెంట్స్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ బనానా, కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఫాస్ఫరస్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్, చీజ్, నట్స్ ఇలాంటివి దూరంగా పెట్టడం మనకు మంచిది. సో డయాలసిస్ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. డయాలసిస్ అనేది ఒక చికిత్స మాత్రమే కాదు, మీకు ఒక జీవనాధారం. థ్యాంక్ యూ.